దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, ఉదయకాల ఆరాధనలో మీరున్నారు? మీ కుటుంబాల కృప, ఆ సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యతో గడపండి, ఆయనకు దగ్గరగా ఉండండి, ఆయనను ప్రేమించండి, ఆయనను హత్తుకోండి, ఆయన మాట వినండి, ఆయనకు లోబడండి. ఇంకా యేసుని ఎవరైనా రక్షకుడిగా అంగీకరించలేదు, రక్షణ ఈరోజే నీ హృదయం ఒక్కసారి నీ పాపాలు క్షమించమని అడిగి నీ హృదయం యేసయ్యకిస్తే ఆయన నీలోనికి వస్తాడు. నీ పాపాలు క్షమించబడి క్రొత్త జీవితం, నిత్యరాజ్యం, పరలోకం నీకు దొరుకుతుంది. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని ఆత్మచేత మనందరం నడిపించబడబోతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. బలమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు. ఈరోజు ఇంకా నేను బలహీనంగా ఉన్నాను, ఆత్మీయంగా పడిపోయాను, ప్రభువే లేపుతాడు. కృంగావా? మానసిక, కుటుంబ, ఆర్థిక కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, అనేక ఒంటరి పోరాటాలు, చెప్పలేని సమస్యలతో నలిగిపోతున్నావా? దేవుడు నేను అద్భుతంగా ఆయన కృపని చూపి లేవనెత్తబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఈరోజు మీరందరూ ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని నేను కూడా వెయిట్ చేస్తానండి. ఈరోజు దేవుని వాగ్దానం విందాం. దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకో. చదువుకుందాం. నేను చదువుతున్నాను ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేదను. ఇత్తడి ప్రాకారముగా నేను నియమిస్తా ఈ ప్రజలకి. ఈరోజు దేవుడు దేనికైతే నువ్వు బలహీనమైన పరిస్థితులను నిన్ను చాలా స్టాండర్డ్ చేయబోతున్నాడు, చాలా స్ట్రాంగ్గా చేయబోతున్నాడు. దేవుడు చాలా బలమైన జనంగా చేయబోతున్నాడు. అబ్బాయి ఎంత స్టాండర్డ్ అండి ఈయన హెల్త్ అంటారు, ఎంత స్టాండర్డ్ అండి ఈ మనిషిలో ఉన్న స్పిరిచువాలిటీ అంటారు. అది ఎవరు చేస్తారు? ఎంత స్టాండర్డ్ అండి. అట్లా నిన్ను ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా బలముగా చేయబోతున్నాడు దేవుడు. అన్ని విషయాల్లో, ప్రతి కోణంలో కూడా ఇత్తడి ప్రాకారంగా పడగొట్టజాలని. ఇత్తడి ప్రాకారంగా అంటే ఇత్తడి పడగొట్టడానికి కాదు, నువ్వు పడిపోకుండా నువ్వు నిలబడే స్టాండర్డ్, స్పిరిచువల్గా, ఆరోగ్యపరంగా, ఆర్థిక అన్ని విధాలుగా దేవుడు చేయబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను నిన్ను బలమైనటువంటి, శక్తి కలిగినటువంటి అనుభవంలో నిన్ను నడిపించబోతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో కూడా మీరు దిగులు పడకండి. నేను నిన్ను స్టాండర్డ్గా చేస్తానని ఎవరంటున్నారు? ఆయనే. కాబట్టి నిన్ను బలముగా, శక్తి కలిగిన అనుభవంలో నడిపించబోతున్న దేవునికి థ్యాంక్స్ చెప్పి, కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బలహీనంగా ఉన్నావేమో, రోగితో, వ్యాధితో, బాధతో, ఆత్మీయతలో బలహీనమైన స్థితిని పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను చేస్తా. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందుకనే ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను బలముగా, శక్తి కలిగిన పాత్రగా ఉంచేదను. ఆమేన్. మిమ్మల్ని బలముగా, శక్తి కలిగిన వారిగా చేసేదను. వింటున్నారా? మిమ్మల్ని బలముగాను, శక్తి కలిగిన వారిని గాను నేను చేస్తాను. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెల్లించండి. నిన్న గుడివాడ ఫస్ట్ మీటింగ్ జరిగింది. దేవునికి మహిమకరంగా, చాలా శక్తివంతంగా. ఈరోజు సెకండ్ డే. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రార్థించండి, పాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, పాప బంధకాలు, శాప బంధకాలు, మరణ బంధకాలు, రోగ బంధకాలు, కోర్టు కేసు అనే బంధకాలు, విడిపోయిన కుటుంబాలనే బంధకాలు, భూ సంబంధమైన బంధకములు తొలగిపోయి విడుదల పొంది బిడ్డల్ని స్టాండర్డ్గా చేయండి. ఆయన పడిపోయిన ఆత్మీయ స్థితిని లేవనెత్తండి. తప్పిపోయిన వారిని నిలబెట్టండి. సేవలో బలహీనలైన వారిని స్థిరపరచండి. సంఘం లేదు, మందిరం లేదని ఏడుస్తున్న సేవకులకి మీకు సహాయం చేయండి. ఏ కుటుంబంలో శోధకుడున్నా విడిపించి అద్భుతం చేయండి. మానసిక, శారీరక, ఆత్మీయ స్థితిగతులు అన్నీ మీరు మార్చండి. ఇదిగో ప్రభువా, ఈరోజు నాయన జాబ్ లేకుండా ఉన్న వారికి సహాయం చేయండి. సెటిల్మెంట్ లేని వారికి సహాయం చేయండి. వివాహం కాని బిడ్డలకు సహాయం చేయండి. గర్భం లేని వారి అద్భుతమైన దీవెన, ఏ రోగాలతో ఉన్న స్వస్థత, ఏ మానసిక ఒత్తిడిని విడుదల. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరు చూస్తున్నా వారి బంధకములు ఊడి వారి విడుదల పొందాలి. భారతదేశంలో మా ప్రజలందరినీ రక్షించండి. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడండి. సేవకులు, సంఘాల ఐక్యత మీరు దయచేయండి. దుష్టుని మా పట్టణాలు, మా రాష్ట్రం, మా దేశం నుండి విడిపించి అద్భుతాలు చేయండి. ఇదిగో ప్రభా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధముని బంధిస్తూ విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబానికి మీరు తోడుగుండండి. మ్యారేజ్ డే బిడ్డలను ఒక గొప్పవారిగా, బ్లెస్సెడ్గా, ఆశీర్వాదాన్ని పలుకుతున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారిగా చేయండి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని దీవించి జరుగుతున్న సభల్లోనే హస్తముంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. రోజు కష్టముతో ప్రయాసముతో ఉదయం 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ మీకు ఇస్తున్నాం. ఈ లైవ్ మీరందరూ కూడా వీక్షించాలి, అందరికీ పంపాలి. మన పాటలు, మన వాగ్దానాలు, వీటితో పాటు ఈరోజు గుడివాడ 2వ దినం. నిన్న దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. దేవునికి మహిమ, ఘనత అన్నీ కూడా ఆయన కార్యాలు చేశాడు. ఈరోజు 2nd డే అండి. గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు, అంతేకాకుండా బంటుమిల్లి రోడ్, గుడివాడ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా కొలశాస్త్రి గారి గ్రౌండ్స్. ప్రార్థించండి. ఇతర రాష్ట్రాల నుండి రాలేని వారు ప్రార్థన చేయండి. పాలు పొందే వారు అందరూ పాలు పొందండి. కానీ 6కి స్టార్ట్ అయ్యి 10 లోపు క్లోజ్ అయిపోద్ది మీటింగ్. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.